హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి పూజిత వ్లాగ్స్. నేను చెప్పాను కదండి, మేము క్వార్టర్స్కి వచ్చాక కొంచెం హౌస్ అనేది కొంచెం రీమోడలింగ్ అని చేస్తున్నాం అనమాట. అంటే వైర్లని, నెక్స్ట్ బోర్డ్స్, కరెంట్ బోర్డ్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తాం. ఎందుకంటే 15 to 20 ఇయర్స్ అయిందట ఇవన్నీ చేంజ్ చేసి. సో దానివల్ల మాకు షాకులు కొట్టడం అవన్నీ తగులుతున్నాయి. అందుకని చెప్పేసి మొత్తం కూడా వైర్లింగ్ అంతా కూడా కొద్దిగా పాతవన్నీ తీసేసి కొత్తవన్నీ పెట్టామనమాట. సో అందుకు వీడియోస్ అనేవి చాలా డిలే అయింది. ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా. సో అది నెక్స్ట్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ డే వచ్చేసి మాకు టీవీ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఫ్లిప్కార్ట్‌లో. టీవీ అయితే వచ్చేసింది 32 ఇంచెస్. సో రాజస్థాన్‌లో ఉన్నప్పుడు అక్కడ కొన్నాము కొత్త టీవీ. కొత్త టీవీ కొనేసి మళ్ళీ అక్కడే అమ్మేసామనమాట. ఎవరికో ఇచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొత్త టీవీ 2 ఇయర్స్ ఉంటాం కాబట్టి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి అందరం కలిసి టెంపుల్‌కి వెళ్దామని చెప్పి వెళ్ళామనమాట. ఇంటి బయటే అంటే క్వార్టర్ బయటే అనమాట. సో చాలా దగ్గర టెంపుల్స్ అన్ని చాలా ఎక్కువ బెంగుళూరులో అడుగడుగునా టెంపుల్సే. సో ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమి రోజొచ్చేసి ఆ రోజు శివుడిని అయితే ఇలా రెడీ చేశారనమాట. దీపాలు పెట్టి దీపారాధన చేశారు. అండ్ అమ్మవారిని కూడా అలంకరించారు. చాలా బావుంది. అండ్ ఇదొచ్చేసి మా క్వార్టర్స్ బయటే. అండ్ శివాలయం టెంపుల్ ఉంది. శ్రీ కాశీ విశ్వనాథర్ టెంపుల్ అనమాట. ట్రస్ట్‌కి సంబంధించింది టెంపుల్ అంతా కూడా. సో ఈ టెంపుల్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. లోపల, బయట అంతా కూడా బయట దీపాలు పెట్టాలి. దేవుడికి లోపల చూపించేసి ఆ దీపాలనేది బయటనేది పెడతారు. అండ్ లోపల శివుడినైతే ఎంత బాగా అలంకరించారంటే ఆ స్టోన్స్ అది నిజంగా వజ్రాలో తెలీదు, నార్మల్‌గా తెలీదు. సో చాలా బావుంది ఆ స్టోన్స్‌తో అలంకరించడం. నాకు చాలా నచ్చింది టెంపుల్. మేము ఎప్పుడు ప్రతిసారి బయటికి వెళ్ళినా ఏదైనా కొనడానికి ఏమైనా బయటికెళ్ళినా సరే ఖచ్చితంగా టెంపుల్‌కైతే వెళ్తాము. దర్శించుకుంటాం దేవుడిని. ఆ రోజు అస్సలు ఖాళీ లేదు. 9:30కి అనమాట ఆ టైము ఈవినింగ్. సో ఇంక దేవుడిని దర్శించుకొని అక్కడ అయితే ప్రసాదం అయితే ఇచ్చారు బిర్యానీ. ఇంకా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ మా హస్బెండ్, నేను, మా పాప ముగ్గురం కలిసి బండి మీద టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఫేమస్ టెంపుల్‌కి. మా క్వార్టర్స్ నుంచి ఆ ప్లేస్‌కొచ్చేసి 30 మినిట్స్ పట్టింది. ఈజాపూర్, బెంగుళూరు. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ కోదండరామ టెంపుల్, ఈజాపూర్, బెంగుళూరు, కర్ణాటక. ఇంక టెంపుల్‌కైతే వచ్చేసాము. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. మొత్తం కూడా రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఎంట్రీ ఇలా లోపలికి ఇలా రాగానే శ్రీ మహావిష్ణు విశ్వరూపం 108 ఫీట్ విగ్రహం అయితే ఎదురవుతుందనమాట మనకి. మొత్తం కూడా గుడంతా కూడా రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. గుడి అయితే చాలా బావుంది. డే టైమ్‌లో వస్తే ఇంకా బావుంటుందనమాట. సో రీకన్‌స్ట్రక్షన్ అంతా చేశాక మీకు క్లియర్‌గా మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను. మేము వెళ్ళేసరికి 8 అయిపోయిందనమాట. ఇంకా మేము అనుకోకుండా వెళ్ళాము. ఏ ప్లానింగ్ లేదనమాట. అనుకోకుండా వెళ్ళాము. సో ఇక్కడ చూసారు కదా డే టైమ్ విగ్రహం ఎలాగుందో ఇక్కడ డిస్‌ప్లే మీద మెన్షన్ చేశారు. సో ఇంకా విగ్రహం అయితే చాలా బావుంది. ఇంకా మనం దేవుడి పాదాలను కూడా దర్శించుకోవచ్చు. దానికి స్పెషల్‌గా రూ. 100 టికెట్ అనేది కూడా ఉంది. నేనైతే దేనికి వెళ్ళలేదు. జస్ట్ మామూలుగా వెళ్ళాము. దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. మళ్ళీ డే టైమ్‌లో వెళ్దాం అని చెప్పేసి ఇంకా అక్కడ 30 మినిట్స్ ఉండి వచ్చేసాము. ఇంక ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా చిన్న చిన్నవి సుబ్రహ్మణ్య స్వామి, నెక్స్ట్ వినాయకుడు, అమ్మవారు అవన్నీ దేవుళ్ళైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బ్యానర్ అయితే చూపిస్తున్నాను మీకు. రీకన్‌స్ట్రక్షన్ చేశాక ఎలాగుంటుంది, ఏంటి అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ బ్యానర్ మీద పెట్టారు. సో చాలా బావుంది. బెంగుళూరులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేమస్ టెంపుల్‌కైతే వెళ్ళండి. చాలా బావుంటది. మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలికైతే వెళ్ళిపోతే ఇంక లెఫ్ట్ సైడ్ వచ్చేసి దేవుడిని పెట్టారు. చాలా బావుంది. ఆ లైటింగ్స్ అవన్నీ కూడా. అది ఒరిజినల్ కాదు, జస్ట్ మామూలుది. అండ్ లోపలికెళ్ళేసరికి ఇంక దేవుడినైతే దర్శించుకున్నాము. కెమెరా, వీడియోస్ ఎలాంటి అలౌ లేదు. బట్ లాస్ట్‌లో నేను ఎలాగోలా తీశాననమాట బయట నుంచి. సో గుడి అనేది ఇలా చూపిచ్చారనమాట మ్యాప్‌లో. సో ఎలా రీకన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంటది, ఏంటని చెప్పి ఈ ప్లానింగ్ అంతా ఇక్కడుంది. సో చాలా బావుంది నాకైతే. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్‌లో నోటిఫికేషన్‌లో వస్తుంది. మీరు హ్యాపీగా చూసేయొచ్చు. అండ్ నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. షార్ట్స్ కూడా చూడండి. సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. సో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ నేను బయట నుంచైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీకు చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాననమాట. ఎవరు చూడకుండానా. సో మొత్తానికైతే వీడియో అయితే తీసి మీకు చూపిస్తున్నాను. ఐయామ్ సో హ్యాపీ. సో ఇంక మొత్తానికైతే ఇంక దేవుడినైతే దర్శించుకున్నాం ఆ రోజు. చాలా బావుంది టెంపుల్ అయితే. డే టైమ్ అయితే బావుంటుందనిపించింది నాకైతే.
సో ఇంక మొత్తానికైతే దేవునైతే దర్శించుకొని, అక్కడ వీడియోస్ తీసుకొని, ఫొటోస్ తీసుకొని, ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంకా అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. అమ్మవారి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా టెంపుల్. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఆర్మీ కోర్ డే అట్ బెంగుళూరు. ఎలా సెలబ్రేట్ చేశారు అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వరకు నేను ఎలాంటి కోర్ డేకి వెళ్ళలేదు. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ముందు పంజాబ్లో అయితే నేను లేను, రాజస్థాన్లో అయితే నేను లేను. సో ఇది నా బెంగళూరు అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఆ బయట అంతా కూడా ఇదంతా కూడా లోపలే, ఆర్మీకి సంబంధించినవన్నీ కూడా లోపలే. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా డెకరేషన్ చేశారు. సో ఎవ్రీ యూనిట్ అంటే మన భాషలో చెప్పాలంటే బ్రాంచెస్ అనమాట. మనకు ఇప్పుడు ఇంటర్లో, డిగ్రీలో బ్రాంచెస్ ఎలా ఉంటాయి, బ్యాచెస్. సో ఆ వైజ్గా అనమాట, ఎవరికి వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే మేము 11కి అయితే వెళ్ళాము అక్కడికి. ఫుల్గా ఎండ అనమాట, గాలి వేస్తుంది కానీ ఫుల్గా ఎండ. సో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఇంక చాలామంది ఫ్రెండ్స్తో, పిల్లలతో, ఫ్యామిలీ మెంబర్స్తో చాలామంది వచ్చారు. చాలా బాగుంది. అండ్ ఈ ఆర్మీ కోర్ డే వచ్చేసి ఎవ్రీ ఇయర్ అండ్ ప్రతి స్టేట్లో కూడా సెలబ్రేషన్ చేస్తారు. వాళ్ళ స్టైల్‌లో ఎవ్రీ స్టేట్‌లో సెలబ్రేట్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ బెంగుళూరులో ఇలా చేశారు. ఈ స్టైల్‌లో సెలబ్రేషన్స్ అనేది చేశారు. సో పిల్లలకి సంబంధించినవి ఏమన్నా టాయ్స్ గానీ ఇవన్నీ కూడా పెట్టారు. బావుంది. స్నాక్స్, ఫుడ్ వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ పిల్లలకి కూడా గేమ్స్ అనేది కండక్ట్ చేశారు. పిల్లలకి నెక్స్ట్ లేడీస్‌కి కూడా గేమ్స్ అనేది కండక్ట్ చేసి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. సో నేను అలాంటిది కూడా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో థాట్ నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందనేది నాకు తెలియాలి కాబట్టి. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మీ ఊరు పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారనేది, మీ స్టేట్ అనేది మెన్షన్ చేయండి. సో థాట్ నేను అండ్ ఇక్కడొచ్చేసి స్నాక్స్ అయితే ఇచ్చారు. మాకిక్కడ ఫ్రూటీ, నెక్స్ట్ ఆలూ బోండా, పకోడా, బిస్కెట్స్, ఇంకా పీనట్స్, కారంతో ఉంటాయి కదా పీనట్స్, అవైతే ఇచ్చారు. సో ఇంకా అన్నీ కూడా మెత్తగా అయిపోయాయి. ఇంకా తినేసి ఇంకా మధ్యాహ్నం 1కి అలాగా లంచ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఎవరి టేబుల్స్ వాళ్ళవే, ఎవరి టేబుల్‌లో వాళ్ళు కూర్చున్నాం అనమాట. వెజ్, నాన్ వెజ్ 2 పెట్టారు. పూరి, పన్నీర్ కర్రీ, ఎగ్, చికెన్, పప్పు, బిర్యానీ, నెక్స్ట్ గులాబ్ జామ్ పెట్టారు. టేస్ట్ అనేది అలా అలా మామూలుగా ఉంది. అంత సూపర్‌గా ఉందని నేను చెప్పను. సో బావుంది. ఇంక తినేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇదంతా కూడా ఆర్మీకి సంబంధించినవన్నీ కూడా. సో బెంగుళూరులో ఎవరైతే ఆర్మీ జాబ్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ గానీ ఏదైనా అవుతే ఇక్కడికే రావాలి. బెంగుళూరు మెయిన్ సెంటర్ అంటారు దీన్ని. ఆర్మీకి సంబంధించిన మెయిన్ సెంటర్ బెంగుళూరు. అండ్ ఎవరైనా రిటైర్మెంట్ అయినా సరే ఇక్కడికే రావాలనమాట. సో ఇది చాలా పెద్దది బెంగుళూరు, బిగ్ సిటీ, సెంటర్, మెయిన్ సెంటర్. ఇక్కడ మీకు అన్నీ కూడా చూపిస్తున్నానమాట. లోపల సరౌండింగ్స్ ఎలాగున్నాయి ఏంటి అని చెప్పేసి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, టీచింగ్ సెంటర్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మేము ఇంటికి వెళ్తుండగానే చూపిస్తున్నాము.
సో ఇంతవరకు నా వీడియో సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలనేది నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేద్దాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గాయస్ వీడియో అయితే కంటిన్యూ అయిపోయింది, చూసేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను, మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. టేక్ కేర్ గాయస్. Bye bye. See you. Stay tuned.